నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఇప్పటివరకు ఎఫ్ఎన్ఓ గురించి మాట్లాడినా, ట్రేడింగ్ గురించి మాట్లాడినా, స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడినా కేవలం నేను ఒక్కడిని మాట్లాడటం మాత్రమే జరిగింది. కానీ ఇంకొక ట్రేడర్ని మన ముందర పెట్టుకొని ఈ టాపిక్ మీద కొంచెం డిబేట్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతోటి ఈరోజు లలితేంద్రనాథ్ గారు, ఆల్రెడీ మీకు పరిచయం ఉండే ఉంటారు, మన ఛానల్లో చాలా వీడియోస్ చేస్తూనే ఉన్నారు. అండ్ గోల్డెన్ రేషియో ప్రొఫైల్ అని ఒక ఇండికేటర్ తోటి మీ అందరిలోకి కూడా వచ్చారు. సో ఒకసారి ఈ ట్రేడింగ్ రిలేటెడ్, ఎఫ్ఎన్ఓ రిలేటెడ్, అట్ ద సేమ్ టైం అసలు ఈ ఇండికేటర్, ట్రేడింగ్ వ్యూలో ఉండేటువంటి ఈ ఇండికేటర్ మన ట్రేడింగ్ జర్నీని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అన్న దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హలో అండి. సో మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ట్రేడింగ్ స్టార్ట్ చేసి? 11 years. 11 years. మీది అంటే మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేశాక జాబ్ మానేశారా, లేకపోతే ఎట్లా? వాట్ ఈస్ యువర్ జర్నీ దేర్? అంటే నేను జాబ్లో ఉండగా ట్రేడింగ్లోకి ఎంటర్ అయ్యాను. 2014లో నేను ట్రేడింగ్ జర్నీ అనేది స్టార్ట్ చేశాను. ఓకే. తర్వాత 2019లో ఇంకా ఓకే, మన కంఫర్టబుల్గా ముందు అట్లీస్ట్ జాబ్ శాలరీ అనేది అంటే మనకి వస్తుంది ట్రేడింగ్ ద్వారా అని అనుకున్న తర్వాత 19లో జాబ్ రిజైన్ చేసి ఇంకా ఫుల్ టైం ట్రేడింగ్ అనమాట. ఓకే, అంటే ఫస్ట్ జాబ్లో ఉండగానే ట్రేడింగ్లో సరిపడా ఇన్కమ్ జనరేట్ చేసుకున్నాక, కాన్ఫిడెన్స్ ఉన్నాక అప్పుడు మీరు జాబ్ మానేసారు. అంటే ఎక్స్పెక్టెడ్ ఏంటి, అట్లీస్ట్ మనం జాబ్ చేస్తున్నప్పుడు మనకి ఎంత శాలరీ అయితే వస్తుందో అట్లీస్ట్ ఆ శాలరీ అనేది మనకి ట్రేడింగ్ నుంచి రావాలి. అది. సో ఏ ఇయర్లో మానేశారు జాబ్? 2019లో జాబ్ మానేశారు. సో 2019లో జాబ్ మానేశాక ట్రేడింగ్ ఎవ్రీడే మన చేతుల్లో ఉండేది కాదు, ఎవ్రీ మంత్ మన చేతుల్లో ఉండేది కాదు. వేవ్స్ ఉంటాయి, వీ హ్యావ్ టు రైడ్ ద టైడ్స్, ఇవన్నీ క్రాస్ చేసుకుంటూ రావాలి. సమ్ టైమ్స్ మనం దాని మీద సర్ఫ్ చేసేటప్పుడు తిరిగి కూడా పడుతూ ఉంటాం. అట్లాంటి సందర్భం ఏదైనా వచ్చిందా ఆఫ్టర్ జాబ్ మానేశాక? జాబ్ మానేశాక అలా లేదు. ఓకే. బట్ బిఫోర్ దట్ అంటే 2014 నుంచి 2019లో ఇలాంటివి చాలా వచ్చాయి. ఓకే. నేను 2014లో జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఒక 2.5 years అసలు ప్రాఫిట్ ఏం లేదు. ఓకే. సీక్వెన్షియల్గా కొంచెం లాసులే ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడో 1-2 సందర్భాల్లో ప్రాఫిట్ కనపడుతుంది కానీ ఎప్పుడు లాస్లే ఉంటాయి. ఓకే. అరౌండ్ 2016-17 మధ్యలో ఉన్నప్పుడు ఏంటంటే ఒక చిన్న స్ట్రాటజీ ఒకటి నేనే ఫైండ్ అవుట్ చేసుకున్నా. ఓకే. సో అది మన గ్యాన్ స్క్వేర్ ఆఫ్ 9 క్యాలిక్యులేటర్ ప్లస్ వాల్యూమ్ ఆసిలేటర్ అని ఒకటి ఉంటుంది ట్రేడింగ్ వ్యూలో. ఈ రెండింటిని కంపారిజన్ చేసుకుంటే, ఈ రెండింటిని కంబైన్ చేసుకుంటూ ఒక చిన్న స్ట్రాటజీ ఫస్ట్ చూశాను. ఒక 1 week చూసా. ఓకే. చూసి ఓకే ఇదేదో కొంచెం వర్కౌట్ అయ్యేలా ఉంది అని చెప్పేసి సో దాని మీద ఇంప్లిమెంట్ చేశాను. దాని మీద ఇంప్లిమెంట్ చేస్తే నాకు వితిన్ 2 monthsలో మ్యాసివ్ ప్రాఫిట్స్ వచ్చాయి. నాకు ఉన్న అప్పులన్నీ తీరిపోయినాయి. అసలు ఒక డేలో నాకు ప్రాఫిట్ అనేది వితిన్ 5 minutesలో వచ్చేసేది. ఓకే. మార్కెట్ స్టార్ట్ అయిన జస్ట్ 5 minutes, మ్యాక్సిమం 10 minutes, అంతకన్నా పట్టేది కాదు. సో అసలు ఇంకేముందో మనకు తిరుగులేదు అనుకున్నా. 2 months అసలు సమస్య లేదు, లాస్ అనేది లేదు మనకి. ఓకే. ఓన్లీ సెల్లింగ్. మార్కెట్ ఏ కండిషన్లో ఉందో నాకు అనవసరం, నేను మాత్రం ఓన్లీ సెల్లింగ్. ఓకే. అది కూడా ఏంటంటే ఒక స్టాక్ ఎంచుకునేవాడిని. రేపు ఏ స్టాక్ మీద సెల్ చేయాలి వాళ్ళ ఈవినింగే డిసైడ్ అయిపోతా. సో రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి దేవుడి దయ వల్ల అది నాకు పాజిటివ్గా ఓపెన్ అవ్వాలి. ఓకే. మార్కెట్ కండిషన్ ఎలా ఉన్నా అది పాజిటివ్గా ఓపెన్ అవ్వాలి, అప్పుడే నాకు ప్రాఫిట్ వస్తుంది. ఓకే. సో దాన్ని చేజ్ చేసి ఒక 1 rupee మార్జిన్తో బయటకు వచ్చేయాలి. ఇది మన ప్లాన్ అనమాట. 2 months అసలు తిరుగులేదు మనకి. సరే సిచ్యువేషన్ ఒకరోజు ఏమైందంటే ఒక పర్టికులర్ బ్యాంక్ స్టాక్ మీద ఓన్లీ ఫ్యూచర్స్, నేను అప్పుడు అసలు ఈ ఆప్షన్స్ కూడా తెలియదు నాకు. ఓకే. ఓన్లీ ఫ్యూచర్స్ ఒక పర్టికులర్ బ్యాంక్ స్టాక్ మీద 8 lots సెల్లింగ్లో ఉన్నా. ఓకే. నా యావరేజ్ ప్రైస్ నుంచి ఒక్కసారిగా 100 రూపాయలు పెరిగింది. అయ్యో. ఓకే. నాకు అర్థం కాలే అసలు ఎందుకు ఇలా పెరిగింది. అసలు 2 నెలల నుంచి మనం చూసాం కదా, ఎక్కడా లాస్ లేదు కదా, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇది ఎందుకు పెరిగింది అర్థం కాల. సరే ఇంకా ఇక్కడ లాస్ కనిపించేస్తుంది, హెవీ లాస్ వచ్చేసింది. క్యాపిటల్ సేఫ్ ఉంచుదామని క్యాపిటల్ వరకు ఉంచి ఆ లాస్ తట్టుకుని అక్కడ క్లోజ్ చేసేసా, లాస్లోనే క్లోజ్ చేశా. ఓకే. ఆ రోజున నాకున్న మైండ్ సెట్కి ఒక 2 పుట్ ఆప్షన్స్ కొనుక్కుని ఉంటే, ఎందుకంటే నాకు అది ఖచ్చితంగా పడుతుందని తెలుసు, కానీ నేను క్యాపిటల్ ప్రొటెక్షన్ కోసం ఆపేసుకున్నా. ఓకే. ఒక 2 పుట్ ఆప్షన్స్ అనేది కొని ఉంటే ఆ రోజే నాకు 75% లాస్ రికవర్ అయ్యేది. ఆ రోజు మనకు ఆ నాలెడ్జ్ లేదు. ఓకే. సో పడిపోయింది. సరే 2 నెలలు కష్టపడి ఎర్న్ చేశాం కదా, మళ్ళీ తిరిగి ఎర్న్ చేద్దాం, ఏం పోయిందని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ స్టార్ట్ చేశా. ఓకే. స్టార్ట్ చేస్తే ఒక 2000 rupees లాస్ కనపడితేనే చేతులు షివర్ అయిపోతున్నాయి. సైకాలజీ ఇంపాక్ట్ మొదలు పెట్టింది. అసలు మామూలు కాదు అది. ఒక 1 week చూసి ఇక అయిపోయింది, మనం కేల్ కథం అని చెప్పేసి అక్కడికి ఆపేశాను.
అప్పుడు ఇలా కాదు మనం అసలు అంటే ఆ 1 రూపీ మార్జిన్ కోసమే కష్టపడుతున్నాము. బానే ఉంది. ఇలా ఎంత కాలం కష్టపడతాం? ఓకే. ఇలా పోనీ ఓకే. మనం కష్టపడతాం, ఎర్న్ చేస్తాం. కానీ ఒక్క స్టాక్ మార్కెట్‌లో ఎర్నింగ్ మీద ఓన్లీ ఎర్నింగే డిసైడ్ అవ్వదు. మన హెల్త్ ఇంపాక్ట్ ఉంటుంది. మన ఫ్యామిలీ ఇంపాక్ట్ ఉంటుంది. ఎన్నో రకాలు. అంటే మన హెల్త్ ఇంపాక్ట్ అయిందంటే ఆటోమేటిక్‌గా ఫ్యామిలీ ఇంపాక్ట్ అంటే ఫ్యామిలీ ఇంపాక్ట్ అయిపోతుంది. ట్రేడింగ్ అన్నిటిని ఇంపాక్ట్ చేస్తుంది. అన్నిటిని ఇంపాక్ట్ చేస్తది. సో, ఇది రైట్ వే కాదు. మనం చేస్తుంది రైట్ వే కాదని చెప్పేసి అప్పుడు నేను డేటా అంటే నాది బేసిక్‌గానే కంప్యూటర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండు. సో, నేను డేటా అనలిటిక్స్ స్టాక్ మార్కెట్ ప్రెడిక్షన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌గా తీసుకొని పీహెచ్‌డీ రిజిస్టర్ చేసుకున్నా. ఓకే. ఎందుకంటే కనీసం పీహెచ్‌డీ కోసమన్నా మనం దీని మీద రీసెర్చ్ చేయాలి కదా! అని చెప్పేసి రీసెర్చ్ స్టార్ట్ చేశాను. సరే అది నేను వేరియస్ రీజన్స్ వల్ల మధ్యలో డిస్కంటిన్యూ చేసేసాను. పీహెచ్‌డీని డిస్కంటిన్యూ చేశా. కానీ రీసెర్చ్ ఆపలేదు. ఓకే. ఈ రీసెర్చ్‌లో నేను వేరియస్ అంటే లైక్ మూవింగ్ యావరేజ్ కాంబినేషన్స్ అని, సూపర్ ట్రెండ్ అని, అదని, ఇదని ఎగ్జిస్టింగ్ ఇండికేటర్స్ మీద ఎన్ని రకాలుగా చేయాలో అన్నీ చేశాను. ఓకే. అయితే నేను పర్సనల్‌గా అంటే నాకు ఆ రోజు దెబ్బ పడింది కదా! ఏంటి 8 లాట్స్ నేను సెల్ చేసి ఉన్నాను. అది పెరిగింది. ఎందుకు పెరిగింది? అని ఒకసారి నేను చెక్ చేస్తే ఆ రోజున ఒక ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అయింది ఆ స్టాక్ మీద. ఓకే. వారన్ బఫెట్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడని ఒక ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అయింది. లేదంటే నాకు ఆ రోజు లాస్ వచ్చి ఉండేది కాదు. ఓకే. సో, ఆ ఫేక్ న్యూస్ వల్ల అది పడిపోయింది. అంటే ఈ ఫేక్ అది న్యూస్ ఇంపాక్టా ఇంకోటి ఇక ఇవన్నీ నాకు అనవసరం. వాల్యూమ్ జనరేట్ అయింది. మనం దాన్ని పట్టుకోవాలి. సో, ఒక స్టాక్ ఎందుకు పెరుగుతుంది? ఎందుకు పడుతుంది? ఏంటి? నాకు ఇప్పుడు డబ్బు కాదు కావాల్సింది. నాకు స్టిల్ ఇంకా నేను అప్పుడు జాబ్‌లోనే ఉన్నా 17కి. నాకు డబ్బు కాదు. నాకు అప్పుడు లాస్ కూడా లేదు. నేను అన్ని ఫైనాన్షియల్‌గా క్లియర్ అయిపోయి నేను ప్రాఫిట్‌లోనే ఉన్నా. ప్రాఫిట్ పోయింది నాకు. ఓకే. సో, ట్రేడింగ్ హోల్డ్ చేశా. ఆపేసి అసలు బేసిక్ లెవెల్ నుంచి మార్కెట్ పెరిగితే ఎందుకు పెరుగుద్ది? పడితే ఎందుకు పడుద్ది? అని చెప్పేసి స్టడీ చేశా. ఇంకా మనకి టెక్నికల్ అనాలిసిస్‌లో మనకేంటి ఉంది ఇండికేటర్స్. అవును. సో, ఈ ఇండికేటర్స్ అన్నిటి మీద చెక్ చేసేటప్పుడు నేను ఇండికేటర్‌ని ఎప్పుడూ కూడా ఈ ఇండికేటర్ వాడు బై చేయొచ్చా? ఈ ఇండికేటర్ వాడు సెల్ చేయొచ్చా? అనే కోణంలో నేను ఎప్పుడు చూడలా. ఓకే. ప్రతి ఒక్క ఇండికేటర్‌కి ఆథర్ ఎవరో ఎతికాను. ఓకే. ఆ ఆథర్ దాన్ని ఏ పర్స్పెక్టివ్‌లో డిజైన్ చేశాడు? ఓకే. ఆథర్ పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది. మనకేంటంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఐ ఉందనుకోండి. ఆర్ఎస్ఐ ఇండికేటర్ 70 రాగానే సెల్ చేయండి, 30 రాగానే బై చేయండి అంటారు. మరి ఎవ్రీ టైం 70, 30 చేస్తే ఇంక అసలు ట్రేడర్స్ లాస్ అవ్వరు కదా! అవును. సో, నేను అందుకని ఏంటంటే అసలు ఆ ఆథర్ పర్స్పెక్టివ్ ఏంటి అని చెప్పేసి ప్రతిదీ కూడా ఆథర్ పర్స్పెక్టివ్‌లో చూస్తే నాకు కొంచెం ఒక మంచి ఫార్ములా ఏదన్నా ఉంది మార్కెట్‌లో అంటే యావరేజ్ ట్రూ రేంజ్. ఓకే. ఇది ఒక్కదాన్ని యూజ్ చేసి ఎక్కువ ఇండికేటర్స్ డిజైన్ చేశారు. జనాలు ఎక్కువగా వాడే సూపర్ ట్రెండ్ డిజైన్ చేసిన దానికి కూడా ఏటీఆర్ఏ. ఒక చిన్న సీక్రెట్. నేను వాడే ఇప్పటికీ ఇండికేటర్ అది. సో, సక్సెస్ఫుల్‌గా అంటే స్టాక్ మార్కెట్‌లో ఉన్న ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఫార్ములా ఏటీఆర్. అవును. దాన్ని బేస్ చేసుకుని నువ్వేమన్నా చెయ్యి. సో, ఓకే. అది కూడా అయిపోయింది. సరే ఏటీఆర్ ఒక రకం అంటే సరే మరి నాకు ఇది పెరిగేది కరెక్ట్‌గా ఈ మూమెంట్‌లో పెరుగుతుంది. అంటే నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడిల్ క్లాస్‌గా మనం ఏంటంటే ఒక ₹1,00,000 పెట్టి స్టాక్ మార్కెట్‌లోకి వచ్చామండి. అందరు సంపాదిస్తున్నారు. మనం సంపాదించాలి. ఇదే కదా ఒక కామన్ మ్యాన్‌కి. సో, ఓకే. మనం వస్తున్నాము. మనకి పొద్దున్నే మార్నింగ్ కాల్స్ ఇస్తారు టీవీల్లో. ఒక ఈక్విటీ స్టాకు ₹100 ఉంది. కొనండి. 110 టార్గెట్, 95 స్టాప్ లాస్ అంటాడు. 110 టార్గెట్ వస్తే నో ప్రాబ్లం. 95 స్టాప్ లాస్ హిట్ అయితే నాకు ఒక 10% ఎగిరిపోద్ది నా క్యాపిటల్. అవును. ఓ 10 టైమ్స్ పడితే అయిపోయిందండి. ఇక నేను ఇంటికి వెళ్ళిపోవడమే. సో, మనకి రిస్క్ అలా ఉండకూడదు. మన రిస్క్ ఎప్పుడు ₹100 మనం బయ్యింగ్ ప్రైస్ ఇస్తే 99 ఆర్ 98 నా స్టాప్ లాస్ ఉండాలి. ఓకే. వెరీ మార్జినల్ స్టాప్ లాస్ ఉండాలి. 1-2%. అంతకన్నా నేను ఎక్కువ స్టాప్ లాస్ పెట్టకూడదు. కానీ ఈ స్టాప్ లాస్ని మెయింటైన్ చేస్తూ నేను మార్కెట్ యొక్క డైరెక్షన్ని వెతుక్కోవాలి. ఓకే. సో, ఇలా వెతికి ఒకానొక సిచ్యువేషన్లో ఇంకా మనం క్విట్ అయిపోదాం. ఇంకా మనకు స్టాక్ మార్కెట్ పనికిరాదు. మనం జాబ్లో ఉండటమే సేఫ్. ఓకే. స్టాక్ మార్కెట్ అనేది వేస్ట్ అని ఒక డెసిషన్కి ఆల్మోస్ట్ వచ్చేసాను. అప్పుడు నాకు WD గ్యాన్ది ఒక చిన్న PDF దొరికింది. అందులో గ్యాన్ ఫ్యాన్ అని ఒక టూల్ ఉంది. ఆ టూల్ని నాకు అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. అది అసలు చాలా మ్యాథమెటిక్స్, ఆస్ట్రాలజీ ఇంక్లూడ్ అయి ఉంటుంది దాంట్లో. సో, ఆస్ట్రాలజికల్
ఇండికేటర్ అది. టూల్ కంప్లీట్ ఆస్ట్రాలజీ టూల్. ఓకే. అది ఇండికేటర్ కాదు, టూల్ అది. టూల్ అది. ఓకే. మనం ఓన్గా డ్రా చేయాలి, మాన్యువల్గా మన చేతితో డ్రా చేయాలి. డ్రా చేయాలి. ఓకే. సో ఆ టూల్ని చూసాను, ఇదేంటి వెరైటీగా ఉంది. ఇప్పటివరకు మనం మూవింగ్ యావరేజెస్ చూసాం, బోలింగర్ బ్యాండ్స్ చూసాం, సూపర్ ట్రెండ్ చూసాం, ఇదేంటి అసలు వెరైటీగా ఉంది, ఇంతవరకు మనం చూడలేదే ఇంత రీసెర్చ్లో అని చెప్పేసి ఆ టూల్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి స్టార్ట్ చేశాం. అయితే WD గ్యాన్ ఫిలాసఫీస్లో ఇది చెయ్యండి వర్కౌట్ అవుతుందని చెప్తారు, కానీ అది ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ ఎండ్ చేయాలని ఆయన చెప్పలా. ఓకే. ఆయన ఏ ఫిలాసఫీలో ఆయన ఒక మొత్తం 6 థీరీస్ ప్రపోజ్ చేశారు. ఏ ఒక్క థీరీలోనే ఇది చెప్పలేదు. అంటే మీరు ఇక్కడ మొదలు పెట్టండి ఇక్కడ ఎండ్ చేయండి అనే పాయింట్ ఇవ్వలేదు. అది మనం డీకోడ్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఆ డీకోడింగ్కి ఆ ఫ్యాన్ని 45 డిగ్రీస్లో పెట్టాలి. ఓకే. సక్సెస్ సీక్రెట్ ఫ్యాన్ని 45 డిగ్రీస్లో పెడితే వస్తుంది. సరే దాని కింద మీద పెట్టి 45 డిగ్రీ అంటే మనకి మ్యాథమెటిక్స్లో ఒక్క స్క్వేర్లో తప్ప ఎక్కడ 45 రాదు. అవును. సో నేను ఇప్పుడు ఆ స్కేల్స్, ప్రొట్రాక్టర్లు, పెన్సిల్ అన్నీ తెచ్చి దాన్ని ఒక స్క్వేర్గా ఆ ట్రేడింగ్ వ్యూ స్కేల్ని అలైన్మెంట్ చేసి ఒక స్క్వేర్ బాక్స్ గీసుకుని కొంచెం డ్రాయింగ్స్ అలా ఇలా చేశాను. డైలీ 20 స్టాక్స్ చేశాను. ఒక 6 మంత్స్ ప్రాక్టీస్ చేశాను. ఓకే. రిజల్ట్ ఉంది, బట్ నాట్ పొడిచేసే అంత రిజల్ట్ అని కాదు, కానీ ఇప్పటి వరకు చూసిన మార్కెట్ రీసెర్చ్తో పోలిస్తే ఇది బెస్ట్ అవుట్పుట్. ఓకే. చాలా బెస్ట్ అవుట్పుట్. ఏంటంటే ఫ్యాన్ యాంగిల్ కట్ అయిందంటే నైఫ్తో కోసినట్టు అలా పడిపోద్ది మార్కెట్, పైకి కూడా అలానే వెళ్తుంది అనమాట. ఓకే, దీనికి ఇంకా ఏదో మనకు కావాలి, ఆస్ట్రాలజీ రిలేటెడ్. అసలు ఈ ఆస్ట్రాలజీ ఏంటి అని చెప్పేసి అప్పటిదాకా మీరు దీంట్లో ఆస్ట్రాలజీ నేను చూడలేదు. ఓకే. ఎప్పుడైతే జ్ఞాన్ మీకు ఇంట్రొడ్యూస్ అయిందో యూ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ఇన్, అప్పుడు మనం ఆస్ట్రాలజీ. సో తర్వాత ఓకే, మనకి ఇంకా ఈలోపు మనకి కాన్ఫిడెన్స్ వచ్చింది, మనం సర్వైవ్ అవుతాం మార్కెట్లో అని చెప్పేసి ఇంకా జాబ్ రిజైన్ చేసేసి మనం ట్రేడింగ్ చేస్తూ మళ్ళీ మన రీసెర్చ్ ఎక్కువగా చేసుకుంటూ వచ్చాం అనమాట. ఈ రీసెర్చ్లో ఈ ఆస్ట్రాలజీ గురించి తెలుసుకోవడానికి పర్టికులర్గా మళ్ళీ నేను కొంత ఆస్ట్రాలజీ మీద దృష్టి పెట్టాను. ఓకే. ఇండియాలో ఒక ఆయన ఉన్నారు, ఇంద్రదీప్ బెనర్జీ అని. ప్రజెంట్ ఆయన బుక్స్ అవైలబిలిటీలో లేవు. ఆయన ట్రైనింగ్ 10 lakhs, పర్సనల్ ట్రైనింగ్ 10 lakhs అయింది, ఓన్లీ ఆస్ట్రాలజీ. ఓకే. ఆయన బుక్ కూడా ఏం చేశారంటే పబ్లికేషన్స్లోంచి తీసేశారు. సాగర్ పబ్లికేషన్స్ అని సంథింగ్ ఒకటి ఉంటుంది, అక్కడ వాళ్ళ దగ్గర పబ్లికేషన్లో కూడా బుక్ తీసేశారు. ఓకే. ఆయన బుక్లో రాశాడనమాట. సో ఇవాళ నక్షత్రాన్ని బట్టి వాళ్ళ డేట్ని బట్టి మార్కెట్ సైకిల్ ఎలా ఉంటుంది ఏంటి ఇలా చాలా రాశారు. లక్కీగా నాకు అది ఒక అబ్రాడ్ వెబ్సైట్లో దొరికింది, మన ఇండియన్ వెబ్సైట్ కాకుండా అబ్రాడ్ వెబ్సైట్లో దొరికింది. అది తీసుకున్నా, అది కొంచెం స్టడీ చేశాను. దాని తర్వాత రాజమండ్రిలో ఒక సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళాం. నా స్టూడెంట్ ఒక ఆయన తీసుకెళ్ళాడు అనమాట. సరే రండి ఒకసారి వెళ్దామని వెళ్తే ఆయన కొంచెం స్టాక్ మార్కెట్ మీద అవగాహన ఉంది, ఆయన కొంత ఇన్పుట్స్ ఇచ్చారు. సో దాన్ని మళ్ళీ నేను టెక్నికల్ అనాలిసిస్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని ఆలోచించి అప్పుడు ఫ్యాన్ని ఎగ్జాక్ట్ 45లో ఎలా పెట్టాలి అని చెప్పేసి ఆలోచించాను అన్నమాట. ఈ ఇన్ బిట్వీన్ మళ్ళీ మనకేంటంటే WD గ్యాన్ కూడా ఫిబొనాకీ థియరీని వాడారు. ఓకే. ఆయన 3 ప్రిన్సిపల్స్ వాడారు, 1 ఆస్ట్రాలజీ, 2 జామెట్రీ, 3 ఫిబొనాకీ. ఓకే. అసలు ఈయన ఫిబొనాకీని ఎందుకు వాడారు, ఫిబొనాకీలో అంత గొప్పతనం ఏముంది అని చెప్పేసి కాసేపు గ్యాన్ అలా పక్కన పెట్టి ఓన్లీ ఫిబొనాకీ మీద రీసెర్చ్ చేశాను. దాంట్లో మనకు ఒక అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేస్తే బెస్ట్ అవుట్పుట్ అనేది వచ్చిందనమాట. ఓకే. సో అట్లా మనం ఈ రీసెర్చ్ ప్రాసెస్ అనేది ఇట్లా ఒకటి స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాం అనమాట. సో ఫైనల్గా మనం ఆ ఫిబొనాకీ మీద ఈ గ్యాన్ ఫిలాసఫీని అప్లై చేయడం వల్ల ఒక బెస్ట్ అవుట్పుట్ అనేది వచ్చింది. ఓకే. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, ట్రేడింగ్లో ఏం సంపాదించారని అడగను, ట్రేడింగ్ వల్ల, నేను డబ్బు పరంగా కాదు, ట్రేడింగ్ వల్ల మీరు కోల్పోయింది ఏంటి? ట్రేడింగ్ వల్ల నా పర్సనల్గా అయితే నేనేం కోల్పోలేదు. అంటే నేను ఫస్ట్ నుంచి కూడా లైఫ్ని ప్రతిదీ స్పిరిచువల్ యాంగిల్లో చూస్తా. అరౌండ్ 2008 నుంచి కూడా నేను ట్రేడింగ్లో రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను ఇది డబ్బు ఇస్తుందా డబ్బు ఇవ్వదా అనే దాని మీద నేను రీసెర్చ్ స్టార్ట్ చేయాలి. దీన్ని మనం సాల్వ్ చేయగలమా చేయలేమా. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎంటర్ అయ్యారు మీరు. అంతే, ఓన్లీ ప్రాబ్లమ్ సాల్వింగ్ మనం చేయగలమా చేయలేమా. అంటే మనం నిజంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇండికేటర్ అనేది ఉందంటే, సార్ మీరు చాలా కష్టపడి చేశారని మీరు ఒకవేళ నన్ను ఒక చిన్న కాంప్లిమెంట్ ఇచ్చిన, ఐ విల్ సబ్మిట్ ఇట్ టు గాడ్. ఓకే. నేను చేసింది ఏం లేదు, నాది ఓన్లీ ఎప్పుడు కూడా నాది స్పిరిచువల్ పాతే. నాకు ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు స్ట్రక్ అయినా నాకు నేచరే హెల్ప్ చేసింది. ఓకే. ఇక్కడ నేను చేసింది ఏం లేదు.
ఈవెన్ మరి మనకి క్విట్ అవుదాం అనుకున్న టైంలో డబ్ల్యూడి గ్యాన్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ట్రూ. ఎస్. ఒక బుక్ రూపంలో వచ్చింది కదా, టైంకి మీ కళ్ళ ముందు అది పడాలి కదా. కళ్ళ ముందు పడాలి కదా. ఎగ్జాక్ట్లీ. యా. సో ఇట్స్ గాడ్ గిఫ్ట్ అది. యా. ఓకే. సో అట్లా ఏంటంటే మనం కోల్పోయింది ఏం లేదు, ఇంకా మనకి బెనిఫిటే జరిగింది. ఓకే. సో దానివల్ల మనకి క్లయింట్స్కి బెనిఫిట్ అవుతుంది. సో కోల్పోయిందంటూ ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు లైక్ ఎలా చెప్పాలంటే, నాకు అది మార్కెట్ అనేది ఒక కొత్త లైఫ్ని చూపించింది. మార్కెట్ అనేది ఒక కొత్త లైఫ్ని చూపించింది. మనం డే టు డే ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ని ఎలా సాల్వ్ చేస్తాం, అది వచ్చినప్పుడు మన ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఒక డిసిప్లిన్ ఎలా ఉండాలి. సో ఇటువంటి ఒక కొత్త కొత్త టీచింగ్స్ని నాకు నేర్పించింది. ఓకే. నాకు అది నా దగ్గర నుంచి ఏం తీసుకోలేదు, నాకు ఒక కొత్త వే ఆఫ్ లైఫ్. అందుకే నేను మార్కెట్ని కూడా దేవుళ్ళనే చూస్తా. ఎస్. సో ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు మీరు ఏమన్నా పోగొట్టుకున్నారా అన్నారు కదా, నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మార్కెట్లో చాలామంది రిస్క్ రివార్డ్ ఇస్తారు, కానీ మార్కెట్లో రిస్క్ మాత్రమే మన చేతుల్లో ఉంటుంది, రివార్డ్ మన చేతుల్లో ఉండదు. రివార్డ్ మార్కెట్ చేతుల్లో ఉంటుంది. ఎస్. ఇవాళ నువ్వు 1:5 ఇస్తే ప్రతిరోజు నీ స్ట్రాటజీయో థీరీనో ఏదో ఒకటి 1:5 ఇస్తుందా? డెఫినెట్లీ నాట్. ఇవ్వదు. సో అంటే ఏంటి, భగవంతుడు ఏం చెప్పాడు, కర్తవ్యం మీద దృష్టి పెట్టు, ఫలితం ఆశించకని చెప్పాడు. ఎస్. ఎంత రివార్డ్ రావాలో నేను చూసుకుంటా. ఎస్. సో అది మార్కెట్ నాకు నేర్పించింది. రిస్క్ నీ చేతుల్లో పెడుతున్నా, నువ్వు ఎంత రిస్క్ చేస్తావు, క్యాపిటల్ మొత్తం పోగొట్టుకుంటావా, పద్ధతిగా రిస్క్ చేసి ఒకరోజు మిస్ అయినా రెండో రోజు సక్సెస్ అయ్యి నిలబెట్టుకుంటావా, నీ చేతుల్లో ఉంది. సో రిస్క్ మాత్రమే నీ చేతుల్లో ఉంది, రివార్డ్ నీ చేతుల్లో లేదు. అందుకే నా క్లాసెస్లో ఎక్కడ నేను రివార్డ్ చెప్పను. ఓకే. రివార్డ్ మార్కెట్ ఇస్తుంది. ఎదురుగా మనం కరెక్ట్ వేలో మనం మార్కెట్ని ప్రొజెక్ట్ చేసుకోగలిగితే రివార్డ్ మార్కెట్ ఇస్తుంది. రిస్క్ మాత్రం మన చేతుల్లో ఉంది. యా. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, చాలామంది ట్రేడింగ్ అనగానే ఏదో ఒక స్ట్రాటజీ ఎవరైనా నేర్పిస్తే నేను చేసేస్తా, లేదు ఎవరైనా ఇండికేటర్ చెప్పి ఇది బ్రేక్ అయితే కొను, ఇది బ్రేక్ అయితే సెల్ చేయి అని చెప్పేస్తే నేను చేసేస్తా. దెర్ ఆర్ సో మెనీ వీడియోస్ ఇన్ ద యూట్యూబ్, క్లాసెస్ కూడా బయట చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవుట్ ఆఫ్ బీయింగ్ యాజ్ ఎ ట్రేడర్ నేను చూసిన పర్స్పెక్టివ్ వేరు. అసలు మీ పర్స్పెక్టివ్ ఏంటో ఫస్ట్ నాకు చెప్పాలి. ట్రేడింగ్ అని అంటే ఒక ఇండికేటర్, ఒక స్ట్రాటజీనా, లేకపోతే ట్రేడింగ్ అని అంటే ఒక సైకాలజీనా? ఇక్కడ ట్రేడింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండికేటర్ కాదు, సైకాలజీ కూడా కాదు. సైకాలజీ అనేది సెకండ్ ప్లేస్లో వస్తుంది. అంటే ఓకే, మీరు సైకాలజీ తీసుకురండి, డిసిప్లిన్ తీసుకురండి, ఏదన్నా తీసుకురండి, అది సెకండ్ ప్లేస్లో వస్తుంది. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మీ దగ్గర మంచి పాజిటివ్ యాటిట్యూడ్, మంచి సైకాలజీ ఉంది, మంచి డిసిప్లిన్ ఉంది, ఎవ్రీథింగ్ యూఆర్ పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్. మీకు డ్రైవింగ్ రాదు, మీకు ఒక కార్ ఇచ్చా, మీ దగ్గర డిసిప్లిన్ ఉంది, సైకాలజీ ఉంది, అన్నీ ఉన్నాయి, ఏం చేస్తారు? ఏమీ చేయవు. డిసిప్లిన్గా పొద్దున్న లేసి కార్ తుడుచుకుంటాం. డిసిప్లిన్గా అంటే ఇప్పుడు మీరు డ్రైవ్ చేయాల్సి వస్తే ర్యాష్గా గుద్దే బదులు డిసిప్లిన్గా గుద్దుతారు. అంతే. సో మీ డిసిప్లిన్, సైకాలజీ ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే, ఫస్ట్ మీకు డ్రైవింగ్ తెలిస్తే, దెన్ నేను హైవే మీద ఎంత స్పీడ్ వెళ్ళాలి, గల్లీలో ఎంత స్పీడ్ వెళ్ళాలి, సిగ్నల్ పడితే ఆగాలా వద్దా, దేర్ యువర్ సైకాలజీ డిసిప్లిన్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. ఓకే. అసలు డ్రైవింగ్ తెలియకుండా సైకాలజీ ఇవి అన్నీ మాట్లాడితే వేస్ట్ కదా, ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. అంటే పర్టికులర్ నేను చూసిన ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్లో, ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్లో నేనే ఫెయిల్ అయ్యాను కదా. నేను 2 months విపరీతంగా సక్సెస్, అస్సలు మనకు పొద్దున్న లెగిస్తే ప్రాఫిట్ మన జేబులో ఉండేది. ఆ 2 నెలల్లో పట్టిందల్లా బంగారం అయింది నాకు. ఓకే, అది అదృష్టం అలా కలిసి వచ్చింది అంతే. కానీ ఒక్క దెబ్బ పడితే ఎక్కడికి వెళ్ళాం, చేతులు వణికిపోయాయి మనకి. అది సో మనకి డ్రైవింగ్ తెలియాలి. ఇప్పుడు మీరు చాలామందిని ట్రైన్ కూడా చేశారు, స్టూడెంట్స్ని. డెఫినెట్గా కొంతమంది ఫెయిల్ అయ్యి ఉంటారు, కొంతమంది సక్సెస్ అయ్యి ఉంటారు. 100% రిజల్ట్ అనేది డెఫినెట్గా నాట్ పాసిబుల్. అది ట్రేడింగ్లో అయితే అసలు రేషియో చాలా అబ్నార్మల్గా మారిపోతూ ఉంటుంది. ఫెయిల్ అయిన వాళ్ళని మీరు ఎగ్జామిన్ చేస్తే మీరే నేర్పించారు, నేను పలానా టూల్ ఇట్లా వాడాలి, ఆ గ్యాన్ అంటే ఇది, ఈ టూల్ని ఇలా యూజ్ చేస్తే మీకు ప్రాఫిట్స్ వస్తాయని చెప్పి మీరు నేర్పించారు. ఓకే, కానీ అయినా ఫెయిల్ ఎందుకు అయ్యి ఉంటారు చాలామంది ట్రేడర్స్? ట్రేడింగ్లో ఫెయిల్ అవటానికి ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే ఈజీ మనీ అనుకుంటారు. ట్రేడింగ్ అనేది ఈజీ మనీ కాదు, పాయింట్ నెంబర్ 1. ఎస్. రెండోది ఏంటంటే, ట్రేడింగ్ నేర్చుకోవడానికి చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, ఇవాళ ట్రేడింగ్ నేర్చుకుంటాము, రేపొద్దున డబ్బులు పెడితే మనకు మంత్లీ నీడ్స్ వచ్చేస్తాయి అనే ఒక భ్రమలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్స్ నేర్చుకుంటున్నారు. ఓకే, ఇది తప్పు.
నీ దగ్గర ఒక జాబ్ ఉండాలి, నీ ఇన్కమ్ నీకు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. లేదా ఒకవేళ ఒక 1 ఇయర్ నీ మంత్లీ కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసే అమౌంట్ నీ దగ్గర ఉండి నువ్వు 1 ఇయర్ ట్రేడింగ్ మీద దృష్టి పెట్టాలి. ఓకే. ఓన్లీ ట్రేడింగ్ మీద నువ్వు దృష్టి పెట్టాలి. ఇంత టైం కేటాయించే అంత ఇది ఎవరి దగ్గర, ఆ పేషెన్స్ ఎవరి దగ్గర లేదు. నేను ఒకటి చెప్తాను. ఒక స్టూడెంట్ ఒక ఆయన నా దగ్గరికి నేర్చుకోలే, జాయిన్ అయ్యారు. జాయిన్ అయినప్పుడు ఇప్పుడంటే నా ఇండికేటర్ ఆల్మోస్ట్ 100% ఆటోమేటెడ్. బట్ ప్రీవియస్గా ఆటోమేషన్ కాకముందు ఈ గ్యాన్ ఫ్యాన్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డ్రా చేయాలి. ఓకే. మాన్యువల్గా. సో నాది అప్పట్లో 1-to-1 ట్రైనింగ్స్ నేను ఓపికగా కూర్చోబెట్టి ఇది ఎలా డ్రా చేయాలి ఏంటి అని చెప్పేవాడిని. ఓకే. నేను ఒక ఫెమిలియర్ ఒక ఛానల్ నేను ఫస్ట్లో ఎంట్రీ ఇచ్చాను. ఆఫ్టర్ కరోనా ఒక ఛానల్ ఎంట్రీ ఇచ్చాను. నాకు ఒక 5,000 మంది దాకా ఫోన్లు వచ్చాయి. ఓకే. ఆ ఫోన్స్లో ఆటో డ్రైవర్ దగ్గర నుంచి ఒక రిటైర్డ్ అడిషనల్ డీజీపీ వరకు ఫోన్లు వచ్చాయి. ఇంకా అన్ని సెక్టార్స్ వాళ్ళు ఫోన్ చేశారు. సో 5,000 మంది ఫోన్లు వచ్చాయి. నేను ఒకవేళ ట్రైనింగ్స్ ఇస్తే ఎంతమందికి ఇచ్చి ఉంటాను అనుకుంటున్నారు మీరు? సరే 10% వేసుకుంటే 500. నేను ఒక 40-50 మందికి ఇచ్చా. 1%. ఓకే. అంతే, అంతకుమించి ఇవ్వాల. కానీ అందరితో కనీసం ఒక అరగంట మాట్లాడుంటా. ఓకే. 5,000 మందితో. ఓకే. మాట్లాడి దానిలో ఒక సర్జన్ ఫోన్ చేశాడు నాకు. ఓకే. ముఖం మీద చెప్పా, ఆపరేషన్ థియేటర్లో పేషెంట్ని పెట్టి ట్రేడింగ్ చేస్తావా ఆపరేషన్ చేస్తావా, ఇది నీకు కరెక్ట్ ఫీల్డ్ కాదు, ఇది ఆపేసేయండి. సో ఇలా జనానికి నేను ట్రేడింగ్ అవాయిడ్ చేయించా. ఓకే. నెల్లూరు నుంచి ఒక టాపీ మేస్త్రి అస్సలు దాదాపు 6 నెలలు నాకు ట్రేడింగ్ తెలుసు, మీరు ఎందుకు నేర్పించరు, డబ్బులు నేను కడతా కదా మీకు ఎందుకు, వద్దురా బాబు జీవితాలు నాశనం అయిపోతాయి, వద్దు అని నువ్వు నేర్పిస్తాను, నేను నేర్పించను నీకు, వద్దు అని చెప్పాను. అలా నేను ఎంతోమందిని స్కిప్ చేశాను. ఓకే. సో ఒక 40 మెంబర్స్కి నేర్పిస్తే అది విత్ రిఫరెన్స్ బేస్డ్ మీద మనకు ఒక 100, 120 ఆ రేంజ్ వరకు వెళ్ళింది. ఈ 120 మెంబర్స్లో ఇప్పుడు సక్సెస్ ఎంతమంది అయి ఉంటారంటే మీరు ఎంత చెప్తారు? 10%. ఓ 20 మెంబర్స్. 20%. మరి మిగతా వాళ్ళు ఎందుకు సక్సెస్ అవ్వరు అంటే అగైన్ సేమ్ లాజిక్ రిపీట్. బై చేయాలి, సెల్ చేయాలి, లేదా సెల్ చేయాలి, బై చేయాలి. ఇదే ఆస్పెక్ట్ తప్ప, అంటే ఏ ఆలోచన విధానంతో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మార్కెట్ని మనం ఎలా పట్టుకోవాలి, దీని మీద దృష్టి ఉండదు వాళ్ళకి. అంటే సబ్జెక్ట్ నేర్చుకునే దాని మీద ఇంట్రెస్ట్ లేదు. నాకు డబ్బులు నొక్కగానే డబ్బులు కావాలి, నేను నొక్కాలి డబ్బులు కావాలి, అంతే. ఇదే ఆస్పెక్ట్. సరే ఓకే, కానీ మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే ఒక స్టోరీ ఉంటుంది సార్. ప్రతి ఒక్కళ్ళు ఒక స్టోరీ చెప్తారు. సార్ మీరు ఏం చెప్తే అదే నేర్చుకుంటాం, అసలు మీరు చెప్పిందే వింటామంటారు. సరే అని చెప్పి మనం ఇచ్చిన తర్వాత, సార్ ఇవాళ కుదరలేదు, అది ఇది ఇంకా సో అండ్ సో రీజన్స్ చెప్తారు. రీజన్స్ మనకి మార్కెట్ నా హ్యుమానిటీ చూపిస్తా, మార్కెట్ హ్యుమానిటీ చూపిస్తుందా? మార్కెట్ ఇస్ రూత్లెస్. మార్కెట్ రూత్లెస్, అది హ్యుమానిటీ చూపించదు కదా. నీ కథలతో నీ కన్నీళ్లతో మార్కెట్కి ఏం పని? అవును. నువ్వు మార్కెట్ని పద్ధతిగా ఫాలో అయితేనే నీకు డబ్బులు ఇస్తుంది, లేదంటే ఇవ్వదు. సో ఇట్లా ఏంటంటే వేరియస్ ఎమోషన్స్, వేరియస్ స్టోరీస్, బ్యాక్గ్రౌండ్స్తో ట్రేడింగ్లోకి ఎంటర్ అవటం వల్ల ఫర్దర్గా లాసే మిగులుతుంది, కానీ ఎవరు సక్సెస్ అవ్వరు. అండ్ ఒక ఆయన వచ్చారని చెప్పాను కదా, ఆయనకి నేను ఓపిక్గా చెప్పాను, ఏమండి నాది చాలా స్లో బేస్, నా దగ్గర ఇదిగో ఇవాళ ఒక స్ట్రాటజీ ఏదో ఇస్తా, దీనివల్ల మీకు డబ్బులు వస్తాయంటే నా దగ్గరకు రావద్దు, నా దగ్గర అన్న మంత్రాలు లేవు, నాది ఓపిక్గా కూర్చోవాలి. 9:15 మార్కెట్ ఓపెన్ అయితే 3:30 దాకా కూర్చుని ట్రేడింగ్ చేసే ఓపిక ఉంటేనే నా దగ్గరికి రావాలి. మరి ట్రేడింగ్ అంటే అంతే కదండి, అలానే చేస్తాం, అది ఇది అన్నారు. ఓకే సరే జాయిన్ అయ్యారు. ఫస్ట్ డే బాగానే ఉంది, సెకండ్ డే బాగానే ఉంది, థర్డ్ డే బాగానే ఉంది, ఫోర్త్ డే ఇవన్నీ కాదండి, భయ ఎక్కడ సెల్ ఎక్కడ చెప్పండి అన్నాడు. సార్ నేను మీకు అందుకే చెప్పాను, నా దగ్గర అలాంటివి కుదరవు. ఒక సబ్జెక్ట్ ఒక ఫ్లోలో వెళ్ళాలి, మీకు లాస్ట్కి అది రివీల్ అవుతుంది, అప్పటిదాకా మీరు వెయిట్ చేయాల్సిందే, ఇందులో మీరు ఎంతో ప్రాక్టీస్ చేయాలి అని అంటే సర్లే చెప్పండి అన్నాడు. 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ పెట్టమంటారు. తర్వాత ఒక 9 రోజులు 10 రోజులు అయింది, ఇంకా ఆయనకి మెంటల్ వచ్చేసింది. నేను బయ్యసెల్లు చెప్పట్లా, మీ కోర్సు వద్దు, మీరు వద్దు, మీకు దండం అని చెప్పి వెళ్ళిపోయాడు. సో
పేషెన్స్ లేకపోతే మనం ఏం Patience. చేస్తాం? ట్రూ, నేర్చుకోవడానికే పేషెన్స్ లేదు. నేర్చుకోవడానికి లేదు. అసలు మార్కెట్లో పేషెన్స్ ఇస్ కీ. అసలు బ్రేక్అవుట్ కన్ఫర్మ్ అవ్వాలి, మల్టిపుల్ ఇండికేటర్స్ బట్టి మనం దాన్ని కన్ఫర్మ్ చేయాలి, అర్జెంట్గా బై చేయాలి, ఏదో కూడా చేయాలి అని అంటే ఆ, మార్కెట్ ఎందుకు చూస్తూ కూర్చుంటుంది ఏదో ఒకటి చేస్తా అంటే. అదే అంటే ఇప్పుడు కొంతమంది క్లయింట్స్ ఉంటారు. ఒక క్లయింట్ ఉన్నాడు, నా దగ్గర కార్ ఉంది, నేను యాక్సిలేటరే దొక్కుతా, నేను బ్రేక్ అయ్యాను అంటాడు. ఎవరికి నష్టం? అది నువ్వు నాకు అసలు అవన్నీ కుదరవండి, నేను బై చేస్తే అలా ₹1,00,000 పడిపోవాలి అంతే అంటాడు. ఓకే, పడతాయి, అవతలడికి అది అవతలడికి పడతాయి. నీ దాంట్లోంచి అవతలడికి పడతాయి. పట్టం కామనే, నీ అకౌంట్లోంచి అవతలడి అకౌంట్లోకి పడతాయి. అవును నేను ఎక్సలేటర్ దొక్కుతా బ్రేక్ వేయనంటే అవును, కుదరదు కదా. బ్రేక్ ఎందుకు పెట్టారు? ఆ బ్రేక్ ఎందుకు పెట్టారు మరి? అది ఓకే, స్పీడ్ బ్రేకర్లు వద్దు, బ్రేక్స్ వద్దు జనాలకి. బ్రేక్స్ వద్దు. అసలు డైరెక్ట్గా మనం బయ్యి సెల్ చేస్తా ఉంటే ఇంక జనాలు పని చేసుకోవడం ఎందుకు? అవును అందరు స్టాక్ మార్కెట్ చేసుకోవచ్చు కదా. అవును. అది ఇప్పుడు ఈ ట్రేడింగ్ పర్టికులర్గా ఈ ఫేజ్లోకి నేను ఎంటర్ అయ్యాను. ట్రేడింగ్ కొత్తలో చేస్తున్న టైంలో మీకు జరిగినట్టుగానే మంచిగా ఒక స్వింగ్లో ప్రాఫిట్స్ వచ్చాయి, సడన్గా లాస్ ఒకసారి ట్రిగ్గర్ అయ్యేది, ఒకేసారి 10% ఎంతో పడిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఎట్లా కూడా రికవర్ చేయాలని మొదలు పెడతాం, ఇంకో 10 కిందకు పడుతుంది. అట్లా 2-3 సార్లు చూసేసరికి షివర్ స్టార్ట్ అయిపోతుంది, గుండెల దడ, ఒక తెలియని యాంగ్జైటీ, కోపం, బాధ, మనకు తెలియకుండానే కంట్లోంచి నీళ్లు గారిపోతూ ఉంటాయి, స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఒక జలుబు వస్తే అది తగ్గటానికి నెలలు పట్టేది, అంటే ఇమ్యూనిటీ అంత ఆ టెన్షన్లకి. అవును అవును. అప్పుడు నేను క్లియర్గా అర్థం చేసుకున్నా, అసలు నేను ఫస్ట్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అని అంటే నా మైండ్ రీసెట్ అవ్వాలి. ఎప్పుడు స్ట్రాటజీ తప్పు చెయ్యదు. స్ట్రాటజీలో కొన్నిసార్లు మనం అనుకోని విధానాల్లో తప్పులు జరుగుతూ ఉంటే మనమే అనుకుంటే స్ట్రాటజీని మార్చేస్తాం. అవునవును. సహజంగా చేసే పనులు అవి. అది రీసెట్ చేయాలని నేను కొన్ని మెథడ్స్ని ఏదో వాడుకొని దేవుడి దగ్గర కూర్చొని మీరులాగే మెడిటేషన్ ఏదో చేసుకుంటూ ముందు మైండ్ని కంట్రోల్ చేయడం మొదలుపెట్టా. మైండ్ కంట్రోల్ అయితే మళ్ళీ ప్రాఫిట్స్ వచ్చాయి. అవును. సో మీరు ఆ యాంగ్జైటీ, ఆ స్ట్రెస్, ఆ షివరింగ్ నుంచి బయటపడటానికి ఎంతకాలం పట్టింది? అసలు చేసిన ప్రాక్టీస్ ఏంటి? బికాస్ ఇది ఎందుకు అడుగుతున్నానంటే అందరికి వ్యూవర్స్కి కూడా తెలియాలి. డబ్బులు రావటం పోవటం మార్కెట్లో సహజం. వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తాం, పోయినప్పుడు షివరింగ్ వస్తుంది. అవును అవును. ఆ షివరింగ్ని ఎప్పుడైతే కంట్రోల్ చేస్తారు, మీరు అన్నారే లాస్ మన చేతుల్లో ఉంటుంది, అది మనం కంట్రోల్ చేయాలనేది, ఆ చెయ్యి ఇదే. ఇది కంట్రోల్లో ఉన్నంత వరకు లాస్ కంట్రోల్లో ఉంటుంది. సో దాని నుంచి బయటపడటానికి మీరేం చేశారు? అదే సార్, అంటే నేను సబ్జెక్ట్ మీద ఫోకస్ చేశా. నాకేంటంటే మార్కెట్ ఒక స్వింగ్ పెరుగుతుందంటే ఎందుకు పెరుగుతుంది, పడుతుందంటే ఎందుకు పడుతుంది అనే పాయింట్ మీద నేను ఎంతో బాగా స్ట్రెస్ అయ్యాను. ఆ పాయింట్ కోసం, ఆ పాయింట్ నాకు ఒకే ఒక్క చోట దొరికింది అక్కడ అంటే గ్యాన్ ఫ్యాన్లోనే దొరికింది. ఓకే, సో అంటే యూ జస్ట్ ఎక్స్ప్లోరింగ్, ఆపలేదు. ఓకే, నాకు అదే నేను చెప్తున్నా కదా, నాకు బయ్యింగ్ సెల్లింగ్ నాకు ఇవి కాదు నాకు కావాల్సింది. ఇప్పుడు మనకి మార్కెట్ అప్ సైడ్ ఉంటుంది, డౌన్ సైడ్ ఉంటుంది, రేంజ్ బౌండ్ ఉంటుంది, మూడే దారులు. ఓకే ఓకే, ఈవెన్ రేంజ్ బౌండ్లో కూడా మనకు ₹10 వస్తుందిగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఆప్షన్స్ తీసుకున్నారనుకోండి, మనకి రోజులో ఒక ₹15 వచ్చినా మంచి ప్రాఫిటే అది. సో ఆ ₹15 మూమెంట్ అయినా మనకు కరెక్ట్గా వచ్చేది ఒకటి కావాలి. అవును, ఇదిగో ఇక్కడ పెడితే, ఇప్పుడు మనిషి ఆశాజీవండి, ప్రతి ఒక్కరు డబ్బు ఆశిస్తాడు, అందుకే ట్రేడింగ్లోకి వస్తాడు, అయ్యేం తప్పు కాదు. కాకపోతే ఏంటంటే నిజంగా మనిషి ఆశకి తగ్గట్టుగా అటువంటి ఫార్ములా ఉందా మార్కెట్లో అనేది నేను డీకోడ్ చేయాలనుకున్నా. ఓకే, సో అది నాకు ఒకే ఒక్క గ్యాన్ ఫ్యాన్లో నాకు అది కనిపించింది. ఓకే, అంటే దాన్ని మనం ఎంతలా అంటే, పాపం ఆయన ఆల్రెడీ మనకి ఒక 80% డీకోడ్ చేసి ఇచ్చారు మార్కెట్ని. 80% జామెట్రీ, ఆస్ట్రాలజీ అండ్ మ్యాథమెటిక్స్, ఫిబొనాకీ, ఈ మూడింటిని కలిపేసి ఇచ్చారు. ఇప్పుడు మనం దాన్ని ఒక ప్రాపర్ వేలో పెట్టుకోవాలి. ఆ ప్రాపర్ వేలో ఎలా పెట్టుకోవాలి అనేది నేను డీకోడ్ చేసుకున్నా. అవును. సో నువ్వు దాన్ని పర్ఫెక్ట్గా, మనకి మార్కెట్ 6 అవర్స్ ఉంటుంది, నేను 6 అవర్స్ మార్కెట్ని 6 అవర్స్గా డివైడ్ చేసుకుంటా. 6 1 అవర్స్గా డివైడ్ చేసుకుంటా. డివైడ్ చేసి ఎవ్రీ 1 hour ఈజ్ యువర్ న్యూ మార్కెట్. న్యూ మార్కెట్. ఓకే, సో ఈ 1 అవర్లో మార్కెట్ ఏం జరిగింది, రైజింగ్లో ఉందా, ఫాలింగ్లో ఉందా, లేదంటే న్యూట్రల్లో ఉందా ఏంటి, మళ్ళీ ఆ 1 అవర్ని ఒక ½ అవర్గా స్ప్లిట్ చేస్తా. ఓకే, మళ్ళీ భాగం చేస్తా, హాఫ్ డే కింద. ఎందుకంటే ఇప్పుడు నాకు 9:15కి బై చేసి 3:30కి సెల్ చేసే ఓపిక నా దగ్గర లేదు, అది ఎవరికి ఉండదు. ఓకేనా, ఒక ఆప్షన్ సెల్లర్కి తప్ప ఒక ఆప్షన్ బయ్యర్కి 9:15కి బై చేసి 3:30 దాకా కూర్చోలేడు. వెయిట్ చేయడు. సో ఆప్షన్ బయ్యర్ అనేవాడు
ఎంతసేపు వాడి గేమ్ అంటే వాడు అనాలిసిస్ చేసి కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఇట్స్ ఎ మ్యాక్సిమం వరస్ట్ కేసులో పావు గంట. ఇంకా నేను ఎక్కువ చెప్పా, అంత ఉండదు. మ్యాక్సిమం ఒక పావు గంట గేమ్ అది, అంతకన్నా ఉండదు. సో మనం ఈ పర్ఫెక్ట్ ఒక షాట్ని మనం కొట్టాలి అంటే మనకి అది ఒక గ్యాన్ ఫ్యాన్లోనే దొరుకుతుంది. ఆ మూమెంట్, ఆ పర్టికులర్ మూమెంట్ అక్కడ దొరుకుతుంది. ఓకే. అంటే నా రీసెర్చ్లో, ఓకే, నేను ఇంకా అంటే మళ్ళీ నేను ఎవరిని కంపేర్ చేయట్లేదు, నా రీసెర్చ్లో నేను తెలుసుకుంది ఒక్క గ్యాన్ ఫ్యాన్లోనే అది ఉంది. ఓకే, మీరు వెతికిన వాటిల్లో, నేను వెతికిన వాటిల్లో అదే ఉంది. ఇప్పుడు ఇంకొకటి అడుగుతా, చాలా ఇండికేటర్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేశారు. అవును, కుడ్ బి మూవింగ్ యావరేజెస్ అవ్వచ్చు, రకరకాలు ట్రెండ్ లైన్స్ అవ్వచ్చు, చాలా ఎక్స్ప్లోర్ చేసుకుని ఉంటారు. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత చాలామందికి ఏమనిపిస్తూ ఉంటుంది అంటే, వాడిన తర్వాత ప్రతి ఒక్క ట్రేడర్ లోపలికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇయర్ అందరు ప్రతి ఒక్క దాన్ని గెలికేస్తారు, ప్రతి ఇండికేటర్ని. అవును, అవును. గెలికిన తర్వాత ఇది ఏది పని చేయదని ఫిక్స్ అయిపోతారు. అవును, నిజంగానే ఏది పని చేయదా, లేకపోతే అది వాడటం రాలేదా? అదే వాళ్ళకి వాడటం రాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ బిగినింగ్లో నేను కూడా ఏంటంటే యూట్యూబ్లో ఎవడని చెప్పిందో, లేదంటే నేను ఏదైనా కోర్స్ జాయిన్ అయితే వాడు చెప్పిందో వింటా, కానీ ఆథర్ ఏం చెప్పాడో నేను వినను కదా. ఎగ్జాక్ట్లీ, ఆథర్ చెప్పింది వినాలి ఫస్ట్. ఇప్పుడు సింపుల్ లాజిక్ సార్, ఆర్ఎస్ఏ ఉంది. ఆర్ఎస్ఏ అనేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎ బై అండ్ సెల్ ఇండికేటర్, ఇట్ ఈస్ ఎ మొమెంటమ్ ఇండికేటర్. మార్కెట్ యొక్క మొమెంటమ్ని చెప్తుంది ఆర్ఎస్ఏ అనేది. సో మార్కెట్, దాని పేరే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. సో మార్కెట్లో స్ట్రెంగ్త్ ఎటువైపు ఉంది, బయింగ్ సైడ్ ఉందా, సెల్లింగ్ సైడ్ ఉందా, అది చెప్పిద్ది. కానీ ఇప్పుడు మార్కెట్ స్ట్రెంగ్త్ అది 50 కన్నా పైన ఉందనుకోండి, అంటే స్ట్రెంగ్త్ మార్కెట్లో ఎక్కువ ఉంది అని, అంటే మార్కెట్ పాజిటివ్ సైడ్కి. ఇప్పుడు 70లో షార్ట్ కొట్టడం అనేది బుద్ధి తక్కువ పనే కాదా? ఎగ్జాక్ట్లీ. అది స్ట్రెంత్ చెప్పింది అంతే. అది 70లో ఉంది అని అంటే దేర్ ఇస్ ఎ ప్రాబబిలిటీ ఇట్ మైట్ గో టు 80 ఆల్సో. 80 కూడా వెళ్ళొచ్చు, కంటిన్యూ కూడా అవ్వచ్చు, 100 కూడా వెళ్ళొచ్చు. అక్కడ బుల్ ట్రెండ్ నడుస్తుంది. కానీ మనమేం ఆలోచిస్తున్నాము, ఆర్ఎస్ఏ 70 సెల్, ఆర్ఎస్ఏ 30 బై అంటున్నాం. అది తప్పు కదా. ఇది యూట్యూబ్ నాలెడ్జ్. ట్రూ. బట్ రియాలిటీగా మనం ఇండికేటర్ని ఆథర్ పర్స్పెక్టివ్ నుంచి అర్థం చేసుకుంటే, ప్లస్ ఇంకోటి 70 నుంచి 30కి ఫాస్ట్ పేస్లో వస్తుందా, స్లో పేస్లో వస్తుందా? ఓకే. 70 నుంచి 30కి ఫాస్ట్గా వచ్చింది అనుకోండి, మార్కెట్లో మొమెంటం ఇంకా స్ట్రాంగ్గానే ఉంది. ఓకే. అంటే 70 నుంచి 30కి వచ్చేసిందంటే మార్కెట్ పడిపోతున్నట్టు కాదు, ఫాస్ట్ పేస్లో వస్తే పడుతున్నట్టు కాదు. 70 నుంచి 30కి జర్నీ స్లోగా చేయాలి. ఓకే. స్లోగా జర్నీ చేస్తుంటే మార్కెట్లో ఫాలింగ్ స్ట్రెంగ్త్ ఉంది. ఓకే, పట్టానికి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నంబర్స్ బేస్లో చెప్పాలంటే 100లో ఉంది సార్, ఏది ఒక స్టాక్ ప్రైస్ 100లో ఉంది, అప్పుడు ఆర్ఎస్ఏ మీకు 70లో ఉంది, ఆర్ఎల్స్ 80లో ఉంది. అది 100 రూపీస్ నుంచి 99కి వచ్చింది, ఆర్ఎస్ఏ 30కి వచ్చింది. 1 రూపీకి ఆర్ఎస్ఏ 30కి వచ్చిందంటే అది ఫాస్ట్ పేసా, స్లోగా వచ్చిందా? ఫాస్ట్లో వచ్చింది. అంటే మార్కెట్ ఇంకా బయింగ్కే స్ట్రెంత్ ఉంది. ఓకే, అర్థమైంది మీరు చెప్పిన లాజిక్. ఓకేనా? సో ఆర్ఎస్ఐ 70 నుంచి 30కి వచ్చేలోపు ఇది 100 నుంచి 95కి రావాలి. అవును. అప్పుడు మార్కెట్లో ఫాలింగ్కి స్ట్రెంత్ ఉన్నట్టు లెక్క, స్ట్రెంత్ బిల్డ్ అవుతుంది. సో ఇది ఆర్థర్ పర్స్పెక్టివ్. యా ట్రూ. సో అంటే ఎవరైతే అసలు దాన్ని రాశారో, వాళ్ళు ఏ పర్స్పెక్టివ్తో రాశారో, వాళ్ళు దాన్ని ఎలా వాడాలనుకున్నారో, మనదంతా చదవట్లేదు. మనకు కావాల్సింది బై సెల్ అంతే. ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి. సో ఇది మేజర్ ప్రాబ్లం అవుతుంది. ఎవ్రీ ఇండికేటర్ ఈజ్ రైట్. ప్రతి ఒక్క ఇండికేటర్ సార్, ఒక చిన్న లాజిక్ సార్, A+B² ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి మనకు ఒక వారం పట్టుద్ది. మరి వాడు ఎన్ని ఫార్ములాలు చదివి ఒక ఇండికేటర్ డిజైన్ చేసిన వాడు పిచ్చోడా, చేసినవాడు పిచ్చోడా? మనం సరదాగా వాడుతున్నాం. మనకు ట్రేడింగ్ వ్యూ పెట్టుకొని మనం 4 ఇండికేటర్లు పెట్టేసుకొని మనం ట్రేడింగ్లు చేసే డబ్బులు, మరి ఆడు పిచ్చోడా? వాడు ఎంత రీసెర్చ్ చేస్తే ఒక ఫార్ములా డిజైన్ చేస్తాడు? అవును, ఎవ్రీ ఇండికేటర్ ఈజ్ ఎ ఫార్ములా. ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఎ ఫార్ములా. సో వాడు ఒక ఫార్ములాని డిజైన్ చేయాలంటే మనం ఫార్ములాని గుర్తుపెట్టుకుని చదవడానికే కష్టం, మనం ఎగ్జామ్ పాస్ అవడమే కష్టం. వాడు ఒక ఫార్ములాని డిజైన్ చేశాడు. సో మరి మనం వాడిని అర్థం చేసుకోవాలా, యూట్యూబ్లో చెప్పేవాడిని అర్థం చేసుకోవాలా? యూట్యూబ్లో చెప్పేవాడు జస్ట్ వ్యూవర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతారు అంతే, రియల్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడరు. అండ్ ఇంకోటి కూడా, ఏ యూట్యూబర్ అయినా సరే, ఎవరైనా సరే, వాడి ఛానల్లోనే ఇవాళ ఒక స్ట్రాటజీ చెప్తాడు, ఓ వారం ఇంకోటి చెప్తాడు, ఇంకో వారం ఇంకోటి చెప్తాడు. ఇప్పుడు ఎదవేవాడు ఇక్కడ వినేవాడు. నువ్వు ఒక స్ట్రాటజీ చెప్పావు కదా, నీ స్ట్రాటజీ మీద నువ్వు నిలబడాలి కదా. నిలబడ్డావు, వినేవాడు అసలు కదా, వీడు ఇంకోటి చెప్తాడు. సో ఓవరాల్గా ఎలా హిప్నటైజ్ చేస్తున్నారంటే, అంటే జనాల యొక్క ఆ మిడిల్ క్లాస్ మెంటాలిటీని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. డబ్బు కావాలి, డబ్బు సంపాదించాలనే ఆశ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్ని స్ట్రాటజీలు కావాలంటే అన్ని స్ట్రాటజీలు వినడానికి రెడీగా ఉంటారు. అవును.
ఒకదాన్ని నమ్ముకొని దాన్ని పట్టుకొని ఉండరు. అవును. టు మై ఎక్స్పీరియన్స్ నేను అర్థం చేసుకుంది కూడా అదే. ఏ స్ట్రాటజీ తప్పు కాదు. ప్రతి స్ట్రాటజీలో డబ్బులు ఉంటాయి. రిస్క్ రివార్డ్ రేషియోస్ మారుతూ ఉంటాయేమో. కానీ ఒక స్ట్రాటజీని పట్టుకొని దాన్నే పట్టుకొని వెళ్ళటం చాలా కష్టం. అవును. దానికి స్టడీగా నుంచోవడం చాలా కష్టం. అది లాస్ ఇస్తే ఇంత ఇస్తుందని కూడా మనకు ముందే తెలుసు. కానీ అది లాస్ ఇస్తే మనం తీసుకోలేము. అవును. అది మనకు తెలుసు రిస్క్ రివార్డ్ రేషియో ఇందులో ఇంత ఉంటుంది అని చెప్పేసి. జస్ట్ ఎంతసేపటికి మనకు అందులో ప్రాఫిట్ కావాలని ఆశ తప్పించి ఇంకొకటి లేదు. దానివల్ల మనం యాక్చువల్ సైకలాజికల్గా పాడు చేస్తాం. ఇంకొక మెయిన్, మీరు ఇప్పుడు సైకాలజీ అన్నారు కదా, మెయిన్ సైకాలజీ ట్రేడింగ్లో మెయిన్ దెబ్బ కొట్టే సైకాలజీ ఏంటంటే ప్రతి ట్రేడు సక్సెస్ అవ్వాలి. అది జరగని పని, ఎవరికి జరగదు. ఎవ్వరికీ జరగదు. ప్రతి ట్రేడ్ సక్సెస్ అవ్వాలనుకుంటారు. అది ఎవరి వల్ల కాదు. సో దానికోసం ఏం చేస్తారు, ఒక స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తారు. 2 సార్లు సక్సెస్ అవుద్ది, 3 సార్లు సక్సెస్ అవుద్ది, 4సారి ఫెయిల్ అవుద్ది. ఆ ఒక్క ఫెయిల్యూర్ని పట్టుకుని స్ట్రాటజీ మార్చేస్తారు. దే కీప్ జడ్జింగ్ ద స్ట్రాటజీ. సో అక్కడ ఫెయిల్ అయిపోతారు. ట్రూ. ఇప్పుడు 50% రన్ రేట్ ఉన్నా కానీ ఇట్స్ గుడ్. అంటే మనకు 50% హిట్ అయ్యి 50% ఫెయిల్ అయినా ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. రిస్క్ టు రివార్డ్ రేషియో మ్యాచ్ అయితే చాలు. జిమ్ సైమన్స్ వరల్డ్స్ లీడింగ్ ఫండ్ మేనేజర్. ఓకే. ఆయన ట్రేడర్స్కి ఇచ్చిన సలహా ఏంటంటే, మీరు ఏదైనా ఒక స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేయండి. మీ స్ట్రాటజీ మీకు 51% సక్సెస్ అవ్వాలి. ఓకే. సో 51% సక్సెస్ రేట్ ఇచ్చే ఏ స్ట్రాటజీ అయినా సరే మీకు నిజంగా దొరికితే అది 51% 100% జరగాలి. ఓకే. 51% ఎవ్రీ టైం సక్సెస్ అవ్వాలి. ఓకే. ఓకే. అలా సక్సెస్ అయ్యేది కనుక మీకు దొరికితే రిమూవ్ యువర్ బ్రెయిన్, జస్ట్ ఫాలో. ఓకే. అది బై చెప్తే బై, సెల్ చెప్తే సెల్, బై చెప్తే బై, సెల్ చెప్తే సెల్. ఇలా చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ 66% డెవలప్ అవుతుంది, పెరుగుతుంది. ఓకే. అని ఆయన ప్రూవ్ చేశాడు. వరల్డ్స్ లీడింగ్ ఫండ్, రీసెంట్గానే చనిపోయారు ఆయన, ఒక 1 year బ్యాక్. వరల్డ్స్ లీడింగ్ ఫండ్ మేనేజర్. ఒక ట్రేడర్ బెంగళూరులో ఉంటారు, పెద్ద ఆయన. ఈసారి ఎప్పుడైనా పిలిపిద్దాం ఆయన కూడా. ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన దాదాపుగా రోజుకి 100 స్ట్రాటజీలు డిప్లాయ్ చేస్తారు. ఆల్గో పెద్ద క్యాపిటల్తో చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ప్రాప్ డెస్క్ టైప్ అనమాట. 40% సక్సెస్ రేషియో ఉన్న ఐ డోంట్ మైండ్ రేవంత్. నాకు ఏదైతే డ్రాడౌన్ ఉంటుందో నేను డ్రాడౌన్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాను. డ్రాడౌన్ ఏది తక్కువ ఉంటే నాకు అది కావాలి. నాకు అది 1% ఉంటే ఐ విల్ బీ మోర్ హ్యాపీ. ఇప్పుడు ఒక స్ట్రాటజీ 75% సక్సెస్ రేషియో ఉంది, దాన్ని డ్రాడౌన్ 5% ఉందంటే ఐ డోంట్ టేక్ ఇట్. నాకు డ్రాడౌన్ 1% ఉండి సక్సెస్ రేషియో 40% ఉంటే ఐ విల్ పిక్ దట్. ఎందుకు, నాకు డ్రాడౌన్ తక్కువగా ఉంటే రిస్క్ టు రివార్డ్ రేషియో బాగా మ్యాచ్ అవుతుంది అండ్ ఐ కీప్ కంటిన్యూయింగ్ ఇట్, కీప్ డూయింగ్ ఇట్. సో బేసిక్గా ఒక స్ట్రాటజీని పట్టుకుంటే వీ హ్యావ్ టు రిపీట్ ఇట్, కీప్ డూయింగ్ ఇట్. ఆటోమేటిక్గా స్ట్రాటజీ మనలోకి వినీలడం అంటారా, దాని మనలో కలిసిపోద్ది. ఒక్కసారి స్ట్రాటజీ మనలో కలిసిపోతే రియల్ గేమ్ అప్పుడు మొదలవుతుంది. అవును, 100% ట్రూ. ఇప్పుడు మీరు రకరకాల స్ట్రాటజీస్ అన్నీ వాడుకున్నారు. అంటే గ్యాన్ ఫ్యాన్ యూజ్ చేశారు, ఫెబ్ వాడారు, ఇవన్నీ యూజ్ చేసి ఒక స్ట్రాటజీని బిల్డ్ చేశారు. గోల్డెన్ రేషియో ప్రొఫైల్. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ట్రేడర్స్కి మాత్రమే ఉపయోగపడుతుందా, ఇన్వెస్టర్స్కి కూడా ఉపయోగపడుతుందా? సో ఎట్లాంటి వాళ్ళకి ఇది, అంటే ఇప్పుడు దేర్ ఆర్ అంటే ట్రేడింగ్లో టైప్స్ ఉంటాయి. ఆప్షన్ ట్రేడర్స్ ఉంటారు, స్టాక్ ట్రేడర్స్ ఉంటారు, స్వింగ్ ట్రేడర్స్ ఉంటారు, ఆప్షన్ సెల్లర్ ఉంటాడు, మళ్ళీ అది ఇన్వెస్టర్ కూడా ఉంటాడు. డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అదే చార్ట్ అంతే ఉంటుంది అందరికీ. సో అంటే ఇప్పుడు ఏదైతే ఇండికేటర్ ఉందో అది దేనికైనా పనిచేస్తుందా గోల్డెన్ రేషియో ప్రొఫైల్? గోల్డెన్ రేషియో ప్రొఫైల్ అనేది ఇంట్రాడే. ఓకే. ఇంట్రాడేలో బయ్యర్స్కి పనిచేస్తుంది, ఆప్షన్ సెల్లర్స్కి పనిచేస్తుంది. ఆప్షన్స్లో ఓకే. క్రిప్టోకి పనిచేస్తుంది, గోల్డ్కి పనిచేస్తుంది, ఫారెక్స్కి పనిచేస్తుంది, అన్నిటికీ పనిచేస్తుంది. ఓకే. అలానే మీకు స్వింగ్ ట్రేడింగ్కి పనిచేస్తుంది, అంటే రైట్ బ్రేక్అవుట్స్ని చూపిస్తుంది. ఇన్వెస్టర్స్కి పనిచేస్తుంది. రైట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి బయ్యింగ్ ప్రెజర్ ఎక్కడుంది, సెల్లింగ్ ప్రెజర్ ఎక్కడుంది, ఒక బయ్యింగ్ ప్రెజర్ క్రియేట్ అయినప్పుడు ప్రీవియస్ సెల్లింగ్ ప్రెజర్ ఫెయిల్ అయిందా లేదా అనేది మనం అలర్ట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. అన్నిటికీ పనిచేస్తుంది. ఓకే. ఎందుకు ఇది అన్నిటికీ పనిచేస్తుంది అంటే, మెయిన్ చార్ట్కి తెలుసా, నేను 1 minute చార్టా 3 minutes చార్ట్ అనేది తెలుసా దానికి? పోనీ నేను గోల్డ్ చార్ట్, నేను క్రిప్టో చార్ట్ అని తెలుసా? వచ్చిన డేటాని బట్టి క్యాండిల్స్ పడుతూ వెళ్తూ ఉంటాయి, అంతే కదా. సో ఒక ఫార్ములా ఏదన్నా ఉంది అంటే అన్ని చోట్ల సక్సెస్ అయితేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాన్ని నా దాంట్లో పెట్టుకుంటా. ఓకే. నిఫ్టీకే వర్క్ అవుద్ది, బ్యాంక్ నిఫ్టీకే వర్క్ అవుద్ది, సెన్సెక్స్కే వర్క్ అవుద్ది అంటే ఐ డోంట్ అగ్రీ విత్ దట్. ఓకే. అది అసలు ఫార్ములానే కాదు. చార్ట్కి భాష తెలియదు, జాతి తెలియదు, ప్రాంతము తెలియదు, అది చార్ట్ అంతే, భగవంతుడిలాగా అంతే, అది ప్లెయిన్, అది అంతే. సో ఎవరికైనా వర్షాకాలం ఉంటుంది, ఎవరికైనా చలికాలం ఉంటుంది, ఎవరికైనా ఎండాకాలం ఉంటుంది. అలానే గోల్డెన్ రేషియో ప్రొఫైల్ అనేది కూడా ఏ చార్ట్ మీద అప్లై చేసినా ఇంపాక్ట్ ఒకటే.
కాకపోతే ఏంటంటే ఇంట్రాడే ప్రాసెస్ డిఫరెంట్, ఓకే. స్వింగ్ ట్రేడింగ్ ప్రాసెస్ డిఫరెంట్, ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ డిఫరెంట్. అంటే ఎలా వాడాలో పద్ధతులు పద్ధతులు మారతాయి అంతే. అంతకు మించి ఈ ఈ ఇండికేటర్ అనేది మీకు దేని మీదైనా వర్కౌట్ అవుతుంది. ఓకే. అది ఇప్పుడు ఇందులో ఏమేమి ఇండికేటర్స్ క్లబ్ చేశారు? యాక్చువల్గా ఇండికేటర్స్ అనేది నేను క్లబ్ చేసింది ఏం లేదు. నేను బయట నుంచి క్లబ్ చేసిందంటూ ఉంటే ఒక మూవింగ్ యావరేజ్ ఒకటి, ఓకే. ఫెయిర్ వాల్యూ గ్యాప్ని ఆటోమేట్ చేశాను దాంట్లో, ఓకే. అండ్ రిమైనింగ్ అంతా నా ఓన్ డిజైన్. ఈవెన్ క్యాండిల్ స్టిక్స్లో పవర్ ప్యాటర్న్స్ అని డిజైన్ చేశా, అది నా ఓన్ డిజైన్. పవర్ ప్యాటర్న్స్, ప్రైస్ యాక్షన్ రేంజ్ బ్రేక్అవుట్ అని డిజైన్ చేశాను, నా ఓన్ కాన్సెప్ట్. తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు డైనమిక్గా వస్తాయి, నా ఓన్ కాన్సెప్ట్. వీటి మీద ఫ్యాన్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనేది డిజైన్ చేశాను. ఇప్పుడు ఫ్యాన్ కూడా ఆటోమేట్ అయిపోయింది. సో అది కూడా అంటే ఫ్యాన్ నేను క్రియేట్ చేయలేదు కదా, ఫ్యాన్ WD గ్యాన్ గారు పెట్టారు. దాన్ని ఆటోమేటెడ్గా మన దాంట్లో ఎలా ఇన్కార్పొరేట్ చేయాలి అనేది చేసి ఆటోమేట్ చేశాను. ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా మీరు డ్రా చేసేలాగా వస్తుంది ఆటోమేటిక్గా. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయడంలో రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. కొంతమంది హెడ్ అంటారు, క్యాండిల్ అంటారు, రకరకాలుగా డ్రా చేస్తూ ఉంటారు. కొంతమంది 1 hour టైం ఫ్రేమ్, దేర్ ఆర్ మల్టిపుల్ టైం ఫ్రేమ్స్. ఇప్పుడు మీరు తీసుకున్న దాంట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దేని బేసిస్ మీద డ్రా అవుతుంది? అది ఫిబొనాకీ గోల్డెన్ రేషియో. ఓ, గోల్డెన్ రేషియో బేసిస్. ఓకే. సో అంటే అది క్యాండిల్ టాప్ దానికి అదంతా అస్సలు కుదరదు. ఓన్లీ ఫిబొనాకీ గోల్డెన్ రేషియోని బేస్ చేసుకుని వస్తాయి. ఏంటి డిఫరెన్స్ దానికి దీనికి? అంటే సక్సెస్ రేషియోలో ఏమైనా తేడా ఉంటుందా? అంటే ఇప్పుడు క్యాండిల్ బ్రేక్అవుట్ అనేది యాక్చువల్గా నేను ఓకే, మీరు క్యాండిల్ తీసుకున్న ఫిబొనాకీ గోల్డెన్ రేషియో తీసుకున్న ఎండ్ ఆఫ్ ది డే అది ఒక టాప్ ఎండ్, అవును, ఒక బాటమ్ ఎండ్. ఓకే. ఓకేనా? సో జనరల్గా మనం బ్రేక్అవుట్ అనగానే ఏంటంటే ఒక హయ్యర్ ప్రైస్ కన్నా పైకి వెళ్తే, ప్రైస్ పైకి వెళ్తే వీ కాల్ ఇట్ యాజ్ అ బ్రేక్అవుట్. అట్లీస్ట్ బాడీ క్లోజ్ అయితే కూడా బ్రేక్అవుట్ అని కొంతమంది చెప్తారు. అసలు లేదు ప్రైస్ అలా 1 పైసా పైకి వెళ్ళి వచ్చినా అది బ్రేక్అవుటే అంటారు కొంతమంది. కంపల్సరీ క్యాండిల్ వెళ్ళాలి, క్యాండిల్ ఫార్మేషన్ జరగాలంటారు కొంతమంది. కానీ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉంటాయి, చాలా ఉంటాయి. ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే మూవింగ్ యావరేజ్, దాన్ని మనం మూవింగ్ యావరేజ్తో లింక్ చేసుకుంటే, నేను పర్టికులర్గా అలా లింక్ చేశాను అంతే. ఓకే. ఒక పర్టికులర్ మూవింగ్ యావరేజ్తో ఆ ప్రైస్కి ఈ మూవింగ్ యావరేజ్కి మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉందనుకోండి, డెఫినెట్లీ ఇట్స్ ఎ ఫేక్ బ్రేక్అవుట్. ఓ, ఓకే. అంటే ఇప్పుడు మూవింగ్ యావరేజ్ ఏ డే క్యాలిక్యులేట్ చేస్తుంది? అది 8 డే మూవింగ్ యావరేజ్ మనం దానికి పెట్టి ఉంచుతాం. సో క్యాండిల్ పైకి వెళ్తుంది అంటే, ఇప్పుడు ఫాస్ట్గా మార్కెట్ వెళ్తుంది పైకి అని అంటే డెఫినెట్లీ దేర్ విల్ బి డిఫరెన్స్ బిట్వీన్ ద క్యాండిల్ అండ్ ద మూవింగ్ యావరేజ్. సో ఈ డిఫరెన్స్ ఎక్కువగా ఉండి క్యాండిల్ పైకి వెళ్ళి బ్రేక్ చేసినా అది ఫేక్ బ్రేక్అవుట్. ఓకే, అది ఫేక్ అయిపోతుంది. సో మళ్ళీ కిందకి రావాలి, ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అవ్వాలి అని అంటే ఆ మూవింగ్ యావరేజ్ అనేది ఆ క్యాండిల్కి దగ్గరగా అన్నా ఉండాలి, అట్లీస్ట్ దగ్గరగా ఉండాలి, లేదా క్రాస్ అయి ఉండాలి. అసలు ఆ లైన్నే క్రాస్ అయి ఉండాలి. అచ్చా, మూవింగ్ యావరేజ్ క్రాస్ అవ్వాలి. మనం రీట్రేస్మెంట్స్ అనే పదం వాడతాం జనరల్గా, అది ఇన్వెస్ట్మెంట్లో, ట్రేడింగ్లో అన్నిట్లో వాడతాం. ఒక బ్రేక్అవుట్ జరిగిన తర్వాత ఒక రీట్రేస్మెంట్ వస్తుంది, ఆ రీట్రేస్మెంట్ వచ్చిన దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే మంచి పాయింట్ అవుతుంది అంటారు. ఆ రీట్రేస్మెంట్ను కూడా ఈ 8 మూవింగ్ యావరేజ్ ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, అంటే ఈ 8 మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది అని అంటే అక్కడ రీట్రేస్మెంట్ కూడా జరుగుండి ఉంటుంది. అవును, అంతే కదా, ఇది క్రాస్ అయ్యే టైంకి అది జరుగుండి ఉంటుంది. అవును. సో బేసిక్ ఇప్పుడు ఏంటి మనకి ఇండికేటర్లో సపోర్టు, రెసిస్టెన్స్ ఈ రెండు కూడా ఫిబో బేసిస్ మీద అది ఆటోమేటిక్గా డ్రా చేస్తారు. అవును, అవును. ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ బ్రేక్ అయింది అని అంటే అప్ సైడ్ మూమెంట్ రావడానికి మనకి ప్రాబబిలిటీ ఉంటుంది. ఆ అప్ సైడ్ మూమెంట్ కన్ఫర్మ్ చెయ్యాలి అని అంటే జస్ట్ క్యాండిల్ ఒకటి బ్రేక్ అవటం కాదు, మనకు ఆ మూవింగ్ యావరేజ్ కూడా పైకి వెళ్ళి క్లోజ్ అవ్వాలి. ఆ డే క్యాండిల్లో అక్కడ క్లోజ్ అయింది అని అంటే వీ కెన్ కన్ఫర్మ్ ఇట్ ఈస్ ఎ సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్. ఇప్పుడు అక్కడికి వెళ్ళి క్లోజ్ అయిన తర్వాత కూడా రివర్స్ అవ్వచ్చు కదా. అవుతుంది. అందుకే మనం మనం ఒక ప్రాబబిలిటీ తీసుకుంటే మూవింగ్ యావరేజ్ కూడా క్రాస్ అయిన తర్వాత ఫెయిల్ అయినవి ఒక 100లో ఒక 10 కూడా ఉండవు. అచ్చా, తక్కువ ప్రాబబిలిటీ. ఓకే, ఇట్స్ ఓకే టు యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్. యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్ అంతే. మన స్ట్రాటజీ ఫెయిల్ అయింది అంతే, అక్కడ ఫెయిల్ అయింది, దట్స్ ఫైన్. ఓకే, మీరు ఇది వాడకుండా బ్రేక్అవుట్స్ అప్లై చేశారనుకోండి, 100లో 80 పోతాయి. ఇప్పుడు ఒకవేళ ఫెయిల్ అయ్యి కిందకు వస్తుంది, మరి స్టాప్ లాస్ అక్కడ పెట్టుకోవాలి. ఆ రీజియన్ ఏదైతే ఉందో, అంటే నేను ఫిబొనాకీ గోల్డెన్ రేషియోని ఎందుకు వాడతాను అంటే, నా స్టాప్ లాస్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ స్వింగ్ ట్రేడింగ్లో కూడా పర్టికులర్గా గోల్డెన్ రేషియో ప్రొఫైల్లో మీరు స్వింగ్ ట్రేడరా, ఇంట్రాడే ట్రేడరా, ఇన్వెస్టరా కూడా నాకు అనవసరం. నా స్టాప్ లాస్ ఎప్పుడు మినిమంగా ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇన్వెస్టర్ అనుకోండి, ఒక 100 రూపీస్లో బై చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్కి స్టాప్ లాస్ 97. ఓకే, అదే ఒక ట్రేడర్గా మీరు ఎంటర్ అయితే మీ స్టాప్ లాస్ 99.
అంటే 97, 99 అనేది మనం మెంటల్‌గా ఫిక్స్ అవ్వాలా? లేదు, అక్కడ తెలిసిపోతుంది, క్లియర్‌గా వస్తుంది. ఓహ్! ఓకే. అక్కడ క్లియర్‌గా విడ్త్ ఉంటుంది మనకి. ఓకే. పైన సపోర్ట్ ఒక లైన్ కాదు. అవును. ఒక బ్యాండ్ లాగా వస్తుంది. బ్యాండ్ ఉంటది. ఆ బ్యాండ్ విడ్త్. ఓకే. ఆ బ్యాండ్ విడ్త్ కంటే కిందకి క్లోజ్ అయింది అనంటే, అక్కడ కూడా క్యాండిల్ క్లోజింగా మూవింగ్ యావరేజ్. లేదు, అక్కడ క్యాండిల్ క్లోజ్ అయితే మనం సేఫర్ పర్స్పెక్టివ్‌లో ఎగ్జిట్ అయిపోమని చెప్తా నేను. ఓకే. హ్మ్. ఒకవేళ మళ్ళీ మళ్ళీ రిట్రేస్ అయితే మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు. వెళ్ళిపోతాం. ఓకే. మళ్ళీ రీ ఎంటర్ అవ్వచ్చు అవును, కావాలంటే. అవును, ఇట్స్ ఓకే టు టేక్ దట్ స్మాల్ లాస్. అంతే. ఐ అండర్‌స్టాండ్. అంటే ఇప్పుడు మనకి ఇన్వెస్టర్స్‌లో కూడా చాలా మంది లైక్ అందరూ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయరు కదా. ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఉందనుకోండి, గోల్డ్ మంచి స్వింగ్‌లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసేస్తారు. ఇప్పుడు గోల్డ్ కన్సాలిడేషన్‌లో ఉంది. మరి మొన్న 1,80,000 మీద ఎవడన్నా పొరపాటుని ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆడి పరిస్థితి ఇప్పుడేంటి దెబ్బ గట్టిగానే తగిలేదు. కదా. సో అందుకని ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్కి కూడా రివార్డ్ వద్దు, రిస్క్ కావాలి ముందు. అంటే ఇప్పుడు సరే ఓకే. నేను 1,60,000 దగ్గర ఎంటర్ అయ్యాను అనుకోండి గోల్డ్‌కి. ఏది పెరిగే టైంలో. అవును, ఇప్పుడు అది 1,80,000 దగ్గర నుంచి పడతది అనే విషయం ఎట్లా ఐడెంటిఫై చేయాలి? మనకు తెలిసిపోతుంది. హౌ? మనకి అక్కడ ఇండికేటర్‌లో ట్రెండ్ డ్రా చేసి అచ్చా అక్కడ మనకి గ్యాన్ ఫ్యాన్ మనకు చెప్పేస్తది. ఓకే. వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఎంట్రీ తీసుకునేటప్పుడు మనకి రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి మూవింగ్ యావరేజ్ తీసుకుంటే మనకి ఎంట్రీ వస్తది. ఆ తర్వాత గ్యాన్ ఫ్యాన్ ఎక్కడి నుంచి రివర్సల్ అవ్వచ్చు అంటే నేను పర్టికులర్‌గా ఇంట్రాడే ట్రేడింగ్‌కి మాత్రమే గ్యాన్ ఫాన్ వాడతాను. ఓకే. నేను స్వింగ్ ట్రేడింగ్‌కి కానీ, ఇన్వెస్ట్‌మెంట్‌కి కానీ రిగ్రెషన్ ట్రెండ్ అనేది ఒకటి వాడతాను. రిగ్రెషన్ ట్రెండ్. యెస్. దానికి మళ్ళీ ఫిబొనాకీ ఛానల్ అని ఇంకోటి ఉంటుంది, దాన్ని అప్లై చేస్తా. ఈ రెండింటిని కాంబినేషన్ వాడతాను. రిగ్రెషన్ ట్రెండ్‌లో ఫిబొనాచిని అప్లై చేస్తాం. రిగ్రెషన్ ట్రెండ్ మీద ఫిబొనాకీ ఛానల్‌ని అప్లై ఇది చేస్తా. ఆటోమేటెడ్. మనం మాన్యువల్‌గా చేయనవసరం లేదు. ఇది ఇన్వెస్ట్‌మెంట్స్‌కి మాన్యువల్‌గా చేయాలి. ఓకే. ఇన్వెస్ట్‌మెంట్స్‌కి మనం మాన్యువల్‌గా ఓన్లీ ఇంట్రాడే ట్రేడింగ్‌కి మన ఫుల్లీ ఆటోమేటెడ్. ఓకే. ఇన్వెస్ట్‌మెంట్స్‌కి మనం మాన్యువల్‌గా డ్రా చేయాలి. ఓకే. ఇన్వెస్ట్‌మెంట్‌కి మనం ఎప్పుడో ఒకసారి కదా డ్రా చేసేది. ఒకసారి డ్రా చేసి వదిలేస్తాం. సో దాన్ని మనం మానిటర్ చేసుకోవచ్చు. ఓకే, మార్కెట్ రివర్సల్ పాయింట్ ఎక్కడ ఉంటుంది, ఓకే. ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే. ఒకవేళ రివర్సల్ పాయింట్ దగ్గర రివర్స్ అవ్వకుండా బ్రేక్ అయింది అనుకోండి, మళ్ళీ రీ ఎంట్రీ. అక్కడ ఆల్రెడీ స్టాప్ లాస్ ఒకటి పెట్టుకొని మళ్ళీ రీ ఎంట్రీ. ఆ కొద్దిగా స్లిప్పేజ్ చార్జెస్ అని కూడా వదిలేయాలి. అంతే. ఓకే. ప్రాఫిట్ బుక్ చేసుకొని వెయిట్ చేసి బ్రేక్అవుట్ వస్తే ఎంట్రీ, లేదంటే రిట్రేస్ అయిపోతుంది. అంతే. కిందకి వచ్చినప్పుడు సపోర్ట్స్ మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు. అవును. స్వింగ్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాంట్లో ఉపయోగపడుతుంది. స్వింగ్, ఇన్వెస్ట్మెంట్ రెండింటికి అదే. ఓకే. రెండిటికి. సో బేసిక్ ఇప్పుడు ఓకే. ఇప్పుడు నేను ఈ గోల్డెన్ రేషియో ప్రొఫైల్ సాఫ్ట్వేర్ అదే ఇండికేటర్‌ని ట్రేడింగ్ వ్యూలో ఐ విల్ టేక్ దట్ అని అనుకుందాం. తీసుకున్న తర్వాత ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అని అంటే హౌ టు యూజ్ ఇట్. అవును. ఈ హౌ టు యూజ్‌కి బాధ్యత ఎవరు తీసుకుంటారు? మరి మనమే కదా తీసుకోవాలి. బిల్డ్ చేసింది నేను కాబట్టి నేను తీసుకోవాలి. అంటే యూ ట్రైన్ దెమ్ పర్సనల్లీ? అంటే నేను ఒకప్పుడు 1-to-1 పర్సనల్‌గా ట్రైన్ చేశాను. బట్ తర్వాత నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఇప్పుడు ఏంటంటే ఓన్లీ రికార్డింగ్స్ ఇచ్చేసి డౌట్స్ అనేవి పర్సనల్‌గా క్లియర్ చేస్తున్నాను. ఏదైనా డౌట్ ఉంటే దే కెన్ ఆస్క్ ఖచ్చితంగా పర్సన్. ఓకే. అంటే డౌట్స్‌లో కూడా మనకి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఒకటే డౌట్ అడిగారు అనుకోండి, దాన్ని మనం మళ్ళీ రికార్డింగ్ చేసి ఇచ్చాం అనుకోండి, అది అందరికి ఉపయోగపడుతుంది. సో యు ఆర్ డెవలపింగ్ దట్ సిస్టమ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్. అవును. ఓకే. సో బేసిక్ ఇది ఓన్లీ నాట్ ఫర్ ట్రేడింగ్. దిస్ కెన్ బి యూజ్డ్ ఫర్ స్వింగ్ ట్రేడింగ్. దిస్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో. ఓకే. ఆఖరికి ఒక ప్రశ్న సార్. ఇప్పుడు ట్రేడింగ్ అనేది అందరికీ సూటబుల్ ప్రోడక్ట్ అవ్వదు యూజువల్గా. ఇట్ ఈస్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. సో పర్టికులర్గా ఇప్పుడు మీరు ఒక టూల్ని డిజైన్ చేశారు. వీ కెన్ సే ఇట్ ఈస్ అ టూల్ దాన్ అన్ ఇండికేటర్. అవును. ఒక టూల్ని డిజైన్ చేశారు. సో ఈ టూల్ పర్టికులర్గా సూట్ అయ్యేది ఎవరికి? సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, సబ్జెక్ట్ ఫాలో అవుతాము అనుకునే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. సబ్జెక్ట్ ఫాలో అయితే మనీ మన వెనకాల ఫాలో అవుతుంది. అంటే దాన్ని నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే అంతేగాని ఇప్పుడు నేను ఈ టూల్ తీసేసుకుంటా, రేపటి నుంచి నాకు ప్రాఫిట్స్ వచ్చేస్తాయి, నేను ఇంకా బై సెల్ చేసుకుంటా కూర్చుంటా అంటే గ్యాంబ్లింగ్ అవుతుంది. అసలు అనవసరం. అది గ్యాంబ్లింగ్. అది నేర్చుకొని చేస్తే వ్యాపారం, తెలియకుండా చేస్తే గ్యాంబ్లింగ్. ఓకే. అది. సో గ్యాంబ్లింగ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఇది అసలు అనవసరం. ఓకే. అది. ఓకే. సో మన ఏంటంటే పద్ధతిగా ఓకే, అసలు ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఈ బిజినెస్ని మనం ఎలా చేసుకోవాలి. సో ఫర్దర్గా అంటే ఇప్పుడు నేను పర్టికులర్గా నేను స్టాక్ మార్కెట్లో ఉండాలి, ఇక దిగకూడదు, ఈ ఫీల్డ్ నుంచి బయటకు వెళ్ళకూడదని ఫిక్స్ అయినప్పుడు నేను అనుకుంది ఏంటంటే, ఇప్పుడు మనకి బిజినెస్లు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ బిజినెస్ని వాళ్ళ తర్వాత తరాలకు ఇస్తారు. ఇప్పుడు మనం జాబ్స్లో ఉండిపోతే మన పిల్లలు జాబ్ చేస్తారు, ఆడపిల్లలు జాబ్ చేస్తారు. సో మనకంటూ ఒక బిజినెస్ సెటప్ మనం ప్లాన్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో నేను ఇది డిజైన్ చేసుకోవడం జరిగింది.
సో ఇప్పుడు నా యాజ్ ఎ ట్రేడర్గా నా ప్లాన్ ఏంటంటే నా ఫర్దర్ జనరేషన్స్ నా బిజినెస్ మోడల్ కంటిన్యూ చేసుకోవాలి. ఓకే. అలా మీకు కూడా ఇప్పుడు ట్రేడింగ్ అనేది మీరు నేర్చుకుంటే మీ నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఇది ఇవ్వగలను అనే థాట్ ప్రాసెస్ ఉంటే దెన్ చూస్ ఫర్ గోల్డెన్ రేషియో ప్రొఫైల్. ఓకే. లేదు బాబు నేను రోజు 100 సంపాదిస్తా 1000 సంపాదిస్తా అసలు ట్రేడింగే రావద్దు వాళ్ళు. అసలు వద్దు, మనకు అసలు ట్రేడింగే చేయొద్దు. వద్దు. అది ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి తీసుకున్నాం. థ్యాంక్ యూ. గోయింగ్ ఫర్దర్ విల్ డూ మచ్ మోర్ వీడియోస్ అండ్ ఇండివిజువల్గా ఒక్కొక్క ఇండికేటర్స్ గురించి, దాని వెనకాల ఉండే అదర్ పర్స్పెక్టివ్ గురించి గోయింగ్ ఫర్దర్ విల్ డూ ఇండికేటర్ బేస్డ్ వీడియోస్. ఓకే, షూర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.